నమస్తే, నేను మధు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఒక మంచి పథకాన్ని చేరువ చేయనుంది. అసలు ఏంటి ఆఫర్, ఏంటి ఆ పథకాలు, మహిళలకు అంత చేతినిచ్చే పథకాలు ఏంటి, దాని యొక్క వివరాలను ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, అప్పట్లో టీడీపీ ఉన్నప్పుడే ఈ డ్వాక్రా గ్రూపులను చేయడం, మహిళలను ప్రోత్సహించడం వంటివి చేశారు. మళ్ళీ ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మంచి పథకాలను చేరువ చేస్తున్నారు. ఏంటి మేడం ఆ పథకాల వల్ల మహిళలకు ఉపయోగాలు ఏంటి? ఒకటి విద్యాలక్ష్మి, రెండు కళ్యాణ లక్ష్మి అండి. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం అన్నమాట. అంటే సెర్ఫ్ అంటారు కదా, సెర్ఫ్ కింద వీళ్ళకి పథకాలు వర్తింపజేస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఉంటారు, ఎవరు డ్వాక్రా మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి 10,000 నుంచి 1,00,000 వరకు గరిష్టంగా అప్పులు వస్తాయి అన్నమాట. ఈ డ్వాక్రా సంఘాల కింద సభ్యులు కదా వాళ్ళు. తర్వాత 4% వడ్డీ ఇస్తారు. 4% వడ్డీ అంటే చాలా పావుల వడ్డీ. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏదైనా ఉపాధి పొందుతారు దానివల్ల. ఆ తర్వాత ఇప్పుడు అందులో ఈ వడ్డీ ద్వారా వచ్చేదాన్ని 50% మళ్ళా వీళ్ళకి డ్వాక్రాకే ఇస్తారు. మిగతా 50% ఇప్పుడు యానిమేటర్లుగా, తర్వాత వీళ్ళు ఉంటారు కదా కోఆర్డినేటర్లుగా పనిచేసే వాళ్ళు, వాళ్ళ జీతాలకి ఉపయోగిస్తారు. తర్వాత వీళ్ళందరికీ కూడా మళ్ళా ఏమంటారు, సెల్ ఫోన్లు కూడా 15,000 చొప్పున 600 మందికి కొనివ్వనున్నారు. సో ఈ పథకం కింద విద్యాలక్ష్మి కింద ఇది ఉపయోగపడుతుంది. అంటే మీరు చదువుకోదలుచుకున్న ఈ పథకం వర్తింపజేయచ్చు. తర్వాత ఈ సభ్యుల పిల్లలకి పెళ్ళిళ్ళు అనుకోండి, కళ్యాణ లక్ష్మి కింద కూడా మళ్ళీ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ మనం అసలు ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ పేరుతోటి వీటిని పెట్టారనమాట. సో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద పాఠశాలలు, కళాశాలల్లో చదివే పిల్లలకి చెల్లించాల్సిన ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని ఇందులో తీసుకోవచ్చు. తర్వాత గరిష్టంగా 2 పిల్లల చదువుకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 10,000 నుంచి 1,00,000 వరకు రుణ సాయం దొరుకుతుంది. తర్వాత 4% వడ్డీ, పావలా వడ్డీకి ఇస్తారు. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించవచ్చు అనమాట. అడ్మిషన్ లెటరు, ఫీజు చెల్లింపు విధానం, ఇన్స్టిట్యూట్ వివరాలు, రసీదులు మనం సమర్పిస్తే మనకి దొరుకుతుంది. తర్వాత దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో ఇది నేరుగా నగదు జమ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఇంకొకటి ఏంటంటే మహిళల పేరునే వస్తాయి, అదొక అడ్వాంటేజ్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ రావచ్చు మనకి. కొన్నిసార్లు భార్యలు ఉండకపోవచ్చు, అంటే మరణించి ఉండొచ్చు. అప్పుడు మరి తండ్రి పేరుతో వస్తాయా, ఆ క్లారిటీ ఇక్కడ రావాలి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కొన్నిసార్లు రెండో పెళ్లి కూడా చేసుకుని ఉంటారు. మరి రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భార్య పేరున వస్తే మరి ఆ పిల్లలకి అది చెందుతుందా లేదా, ఎవరు దాన్ని వెరిఫై చేస్తారు? అంటే ఇవన్నీ చిన్న చిన్న టెక్నికల్ గా ఉంటాయి, మనకి ఏమి పైకి తెలియదు ఇవన్నీ. అంటే ఇలాంటివి కూడా దృష్టి పెట్టాలని చెప్తున్నాం ప్రభుత్వాలు. అది చాలా ముఖ్యం కదండి. కొంతమంది సవతల్లులు బాధ పెడతారు, కొంతమంది చాలా బాగా ఉంటారు, మనం చెప్పలేము అది. సో ఫస్ట్ భార్య పిల్లలకి మరి చదువు చెప్పించాలంటే అది కుదురుతుందా, కుదరదు? అంటే ఇవన్నీ కూడా మీరు పొందుపరచాలి, అది ప్రభుత్వ బాధ్యత అని నేను చెప్తున్నాను. అదేవిధంగా మీరు కళ్యాణ లక్ష్మి తీసుకుంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం, దీని కింద ఏంటంటే సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అవసరానికి అనుగుణంగా 10,000 నుంచి 1,00,000 వరకు రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనికి కూడా 4% వడ్డీ. తర్వాత తీసుకున్న మొత్తానికి అనుగుణంగా వాయిదాల సంఖ్య ఉంటుంది. అంటే గరిష్టంగా 48, మీరు ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత లగ్న పత్రిక, తర్వాత శుభకార్య నిర్వహణకు సంబంధించిన సత్రం, పెళ్లి ఖర్చు అందరూ సమర్పించాలట. వాటిని పరిశీలించాక నేరుగా సభ్యురాలి అకౌంట్లోకి ఇవన్నీ పడిపోతాయి. అయితే ఒక్కో పథకానికి సంవత్సరానికి 1,000 కోట్లు చొప్పున ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. అంటే విద్యాలక్ష్మికి 1,000 కోట్లు, కళ్యాణ లక్ష్మికి 1,000 కోట్లు. ఈ పథకాల అమలు ద్వారా పావలా వడ్డీకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సమకూరే ఆదాయంలో 50% తిరిగి డ్వాక్రా అవసరాలకి ఉపయోగిస్తారు. అయితే డ్వాక్రా సంఘాలకు అనుగుణంగా ఉన్న మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యలు బలోపేతానికి వినియోగిస్తారు మిగతా 50%. తర్వాత స్త్రీనిధి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలకు కూడా వీటిని ఉపయోగిస్తారు. సో ఈ పథకం కింద రుణ సాయం పొందిన తర్వాత సదరు లబ్ధిదారు ప్రమాదంలో చనిపోతే ఆ రుణ మొత్తాన్ని మాఫీ చేస్తారు.
అంటే కుటుంబం మీద భారం పడదు. ఇది చాలా మంచి నిర్ణయం. అవును మేడం. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా యానిమేటర్లకి ఉచితంగా సెల్ ఫోన్లు. రాష్ట్ర వ్యాప్తంగా 27,500 మంది ఉన్నారు యానిమేటర్లు. 5,000 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. సో వీళ్ళకి 15,000 విలువ చేసే సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తారట. 600 మంది ఏపీఎంలకు ల్యాప్టాప్లు ఇస్తారు. సో 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో వీళ్ళకి సెల్ ఫోన్లు అందజేస్తారు. అయితే అవి చాలా వరకు పాడైపోయాయట, అందుకని మళ్ళీ అందజేస్తారు. సో ఇవాళ మీరు కనుక చూసుకున్నారంటే అంటే లేట్ అయింది, అది అందరూ ఒప్పుకుంటారు, కానీ అసలు గత ఏడాదే ఇవ్వాలి. అయితే ఎక్కడా కూడా లోపాలు ఉండకూడదని వీటన్నిటిని కూడా సరిచూసి సరిచేసి ఇప్పుడు ప్రకటించారు. సో మొత్తానికి విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి ద్వారా వీళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు. కేవలం మహిళా దినోత్సవం సందర్భంగానే కాదు మేడం, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రతి దానికి కూడా మొన్నటి వరకు అయితే గ్రూప్ లో ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మొత్తం ఆపరేటర్ కి అండ్ వాళ్ళు సొంతంగా అప్లై చేసుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చి ల్యాప్టాప్లు కూడా సదుపాయాలు కల్పిస్తామన్న రీతిలో ఒక వార్త కూడా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సెల్ ఫోన్లు అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు విద్యాలక్ష్మి అంటున్నారు, కళ్యాణ లక్ష్మి అంటున్నారు. ఇది కేవలం మహిళా దినోత్సవం కాదు మేడం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కూడా ఇటువంటి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి కదా మేడం. మరి ఇంకా ఇటువంటి ఆఫర్స్ వచ్చాయి. అదే ఇప్పుడు మనకి మీరు విద్యాశాఖ చాలా దృష్టి పెట్టింది, పాఠశాలలన్నీ కూడా బాగు చేస్తామని. సో అప్డేట్ చేస్తున్నారు. 6,600 కోట్లు ఎంతో మొత్తం పాఠశాలలు దీనికి వాళ్ళు కేటాయించారు. కాబట్టి మీకు ప్రభుత్వ పాఠశాలలన్నీ రూపురేఖలు మారిపోతాయి. ఇదే కదా కావాలి మీకు. విద్య అనేది మంచి విద్య అందించాలి పిల్లలకి. అంటే వాళ్ళు చదువుకున్నాక వాళ్ళకి జ్ఞానం పెరగాలి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి. తర్వాత ముందు వాతావరణం బాగోవాలి, పరిసరాలు బాగుంటేనే కదా చదువు ఎక్కుతుంది. సో ముందు అసలు బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయా లేదా, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయా లేదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో మీరు లక్షల ఫీజులు కట్టి ఏసీలు అన్నీ ఉంటాయి మీకు. అలా కాకుండా ప్రభుత్వ పాఠశాలలు కూడా వాటికి ధీటుగా తయారవ్వాలని లోకేష్ భావిస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా. సో మహిళా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించిందని చెప్పొచ్చు. మరి దీని ద్వారా మహిళలు వారి కాళ్ళ మీద వారు నిల్చోవడమే కాకుండా వారి చేయూతకు కూడా ఇది ఎంతో సహాయపడుతుందని మనం అందరం ఆశిద్దాం. త్వరలోనే ఈ యొక్క పథకాలన్నిటినీ కూడా మహిళలు అందుకోవాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.